ఇంత సడన్ గా ప్రయాణం ఏంటి రాథోడ్? ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాడు? ఏమో నాకు తెలియదు మేడం. అమర్, ఏంటి ఎక్కడికో వెళుతున్నావంట? ఎక్కడికి వెళుతున్నావు? చిన్న పనుంది నాన్న, రేపు ఈవినింగ్కి వచ్చేస్తా. పొద్దున్నే నా గురించి ఆరా తీశాడు, ఇప్పుడు ఊరెళ్తున్నానంటున్నాడు. నా గతాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నాడా? నో, అమర్ని అనుమానం దగ్గరే ఆపేయాలి. ఆధాల వరకు వెళ్ళనివ్వకూడదు. రేపు ఈవినింగ్ వస్తావా? ఏ ఊరికి వెళుతున్నావు అమర్? ఢిల్లీ నాన్న, చిన్న మీటింగ్ ఉంది. అదేంటండి, వినోద్ ఇప్పుడే వచ్చాడు, మీరంతలోనే వెళ్ళిపోతున్నారు? మీటింగ్ పోస్ట్పోన్ చేయడానికి అవ్వదా? ఇప్పటికే చాలా లేట్ చేశాను బాగి, ఇంకా ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయకూడదు. వెంటనే వెళ్ళాలి. ఏమైందన్నయ్య? మళ్ళీ ఏదైనా కొత్త అసైన్మెంట్ ఇచ్చారా? అసైన్మెంట్ పాతదే వినోద్, కాకపోతే కొత్తగా మళ్ళీ మొదలు పెడుతున్నా. కొన్నేళ్ల ముందు మొదలుపెట్టి కొన్ని కారణాల వల్ల ఆపేశా. ఇప్పుడు ఆలోచిస్తుంటే నా చుట్టూ ఉన్న చాలా సమస్యలకి సమాధానం ఆ అసైన్మెంట్ని ఫినిష్ చేస్తే సాల్వ్ అవుతాయని నమ్ముతున్నాను. అందుకే అర్జెంటుగా వెళ్లాల్సి వస్తుంది. ఏమండి, మీరు చెప్తుంటే అదేదో చాలా పెద్ద ప్రమాదం ఉన్న పనిలా ఉందండి. మీరు వెళ్ళాలా? నాకు ముఖ్యమైనవి కాపాడుకోవాలంటే నేను ఖచ్చితంగా వెళ్ళాలి బాగి. ఇప్పుడు కూడా నేను వెళ్ళకుంటే, ఈసారి అసైన్మెంట్ ఫినిష్ చేయకుంటే ఇక ఎప్పటికీ నా మనసులో ఉన్న ప్రశ్నలకి సమాధానం దొరకదు. నాకేం కాదు. సరే అన్నయ్య, పని పూర్తి చేసుకుని త్వరగా వచ్చాయి. నీతో చాలా మాట్లాడాలి. మిస్ అయిన టైం కూడా స్పెండ్ చేయాలి. సరే వినోద్. రాథోడ్ సార్. అమ్మయ్యా, అమర్ నా గతం తెలుసుకోవాలని ఎక్కడ కోల్కతా వెళ్తున్నాడో అని భయపడ్డాను. ఢిల్లీ వెళ్తున్నాడా?